సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. ఎవరు స్థాపించారు అంటే ఎపఫ్రా. ఎపఫ్రా అనే వ్యక్తి గురించి మీకు ఇక్కడ ఉన్నది, కావాలంటే చూడండి. ఎపఫ్రా ఆయన సంఘాన్ని స్థాపిస్తే ఆ స్థాపించిన సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారు రాసుకుంటూ వస్తున్నాడు. 4:12 చదవండి. 4:12. మైక్ తీసుకోవాలి, పర్వాలేదు, వదిలిపెడదాం. ఉంటే చదువు, మైక్ తీసుకో, చదువు, ఆన్ చెయ్యి. చేసిందా? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? మీ సంఘాన్ని సుందర్రావు గారు స్థాపించారు. దాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు? భాస్కరరావు గారు. ప్రసంగం ఎవరు చేస్తున్నారు? జాన్ పాల్. అది లెక్క. సో సంఘాన్ని స్థాపించింది జాన్ పాల్ కాదు, పౌలు కాదు, ఎపఫ్రా. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చేస్తుంటాడంటే ఎపఫ్రా మీలో ఒకడును. చూసారా, ఈ సుందరరావు గారు ఏ ఊరు? మీ ఊరే. భాస్కరరావు ఏ ఊరు? మీ ఊరే. పౌలు దేవూరు హైదరాబాదు. అంటే నేను జాన్ పాల్. కాబట్టి ఈ సంఘంలో ఆయన స్థాపించలేదు. ఎంత బాగున్నది వచనం చూడు. అందుకే సంఘాలు మీలో నుంచి వచ్చిన వారి ద్వారానే పుడతాయి. చూసారా? కాబట్టి కొలసి సంఘం ఎలా స్థాపించబడింది, ఎవరు స్థాపించారు అనేది ఒక్క మాటలో 12వ వచనంలో చెప్తున్నా. మీలో ఒకడును, మీలో ఒకడు, 2 క్రీస్తు యేసు దాసుడు. మీలో ఒకడు. మా నాన్న కూడా మా ఊర్లో ఇట్లానే ఉండే. మా ఊరిలో 3 రౌడీలు ఉండేవాళ్ళు. ఆ 3 రౌడీలో మా నాన్న ఒకడు. మారు మనసు పొందలే. పెళ్ళయినా కూడా పెళ్ళయిన తర్వాత మారు మనసు పొందాడు. ఒక భయంకరమైన జబ్బొత్తే మారు మనసు పొందాడు. అప్పటి నుంచి యేసు ప్రభు సేవకుడుగా తయారయ్యాడు. కూలి పని చేసుకుంటూ సేవ చేసేవాడు. అందుకే పొలాల పనులన్నీ మాకు తెలుసు, మా నాన్నకు తెలుసు. మీలో ఒకడును, అది గొప్ప మాట. సంఘాల స్థాపన ఎట్లా జరుగుతుందంటే మీలో ఒకడిలో జరుగుతుంది. అట్లని ఎవడు పడతాడు? మీ ఊరు కదా అని స్థాపించడం కుదరకూడదు. ఎవరై ఉండాలి? ఆయన యేసుక్రీస్తు దాసుడై ఉండాలి. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు, ఆయన కోరిక ఏంటి? మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిడకడగా ఉండవలెనని ఇతడు ఎప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడే ప్రార్థన అని ఇంకోటి ఉంటుంది. పోరాడే ప్రార్థన. ప్రార్థనలో పోరాటం ఏంటంటే కొన్నిసార్లు మనము సమస్యతో పోరాడతాం. ప్రభా నాకు ఉద్యోగం కావాలి, ప్రభా నా కూతురు పెళ్ళి కావాలి, లేకపోతే నాకు మంచి సీట్ రావాలి. పోరాటం. కొన్నిసార్లు ఆత్మల విషయమైన పోరాటం. ప్రార్థనలో పోరాడుతుంటాడు ఈయన. ఎవరి కోసం పోరాడతాడు సార్? ఆయన కోసం కాదట, మీకోసం పోరాడతాడు. మీకోసం. అది ఇంకేం చూడు. ఇతడు మీ కొరకును, లవొదికయ కొరకును, హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. కేవలము ఆ ఒక్క సంఘం గురించి కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని సంఘాల గురించి ఆయన ఏం చేస్తాడంటే బహు ప్రయాసపడుచువాడు. తన స్థానిక సంఘం కోసం ప్రార్థనలో పోరాడేవాడు. ఇతర సంఘాల యొక్క ఉద్యోగం కోసం కూడా ఏం చేస్తాడు? బహు ప్రయాసపడేవాడు. ఇలాంటి వారి వల్లనే సంఘాలు స్థాపించబడతాయి. ఇలాంటి వారి వల్లనే సంఘాలు నడుస్తాయి. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు అర్థమైపోయింది
ఎవరు స్థాపించారు? అర్థమైంది కదా. పౌలు గారు ఏం రాసిండో ఇక చూద్దాం. ఆయన ఏం రాసిండు అంటే, కొలసీ పత్రికకు శిరస్సయున్న క్రీస్తు, శిరస్సయున్న క్రీస్తు. మొదటి అధ్యాయానికి నేను పెట్టుకున్న పేరు క్రీస్తే నా సర్వం. మొదటి అధ్యాయం క్రీస్తే నా సర్వం. రెండో అధ్యాయంకి పెట్టుకున్న పేరు క్రీస్తే నా క్షమాపణ. క్షమాపణ. మూడో అధ్యాయం క్రీస్తే నా సంబంధాలు. ఆయనే నా సంబంధాలని బాగు చేస్తాడు. చివరి అధ్యాయం క్రీస్తే నా సాక్ష్యం, సాక్ష్య జీవితం, ఇతరులకు సాక్ష్యం చెప్పుట. క్రీస్తే నా సాక్ష్యం. అయిపోయినాయి 4. ఇక 5వ పాయింట్గా మనం ఫిలేమానికి వెళ్తాం. అక్కడ క్రీస్తే నా రుణం. యేసే నా రుణాన్ని తీరుస్తాడు. క్రీస్తే నా రుణం అంటే హృదయం, ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? అప్పు తీరుస్తుంది. అట్లాంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకొని ఆరాధనలోకి పోదాం. క్రీస్తేనా మొదటి అధ్యాయం పేరేంటి? క్రీస్తేనా సర్వం. ఆయన ఎవరంటే తీయండి, 1 అధ్యాయం 15 నుంచి 20 దాకే చెప్తా. అన్నీ చెప్పాను. అన్నీ చెప్తే రోజుకు ఒక అధ్యాయం చెప్పాల్సి వస్తుంది. పుస్తకం చెప్పలేము. మొదటిది క్రీస్తే నా సర్వం ఎందుకు అయ్యాడంటే 15వ వచనం 1 అధ్యాయం. ఆయన అదృశ్య స్వరూపైన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన కనపడడు. ఎప్పుడున్నాడు? అప్పుడున్నాడు, ఎప్పుడు ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన క్రీస్తే. సర్వ సృష్టి అదృశ్య స్వరూపి. అదృశ్య స్వరూపి అంటే ఏమో తెలుసా? మీకా 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. చాలా. ఆయన ఎప్పటి నుంచి ఈ ప్రవచనము ఆయన పుట్టుక గురించి. ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటాడో తెలుసా? పురాతన కాలం నుంచి శాస్త్ర కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. ఆయన ప్రత్యక్షమైంది పుట్టిన దగ్గర నుంచి అని చాలామంది అనుకుంటారు, అది లోకానికి. కానీ దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టక ముందే ఉన్నాడు, ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. సరిపోయిందా? 2వ వచనం హెబ్రీ పత్రిక 13:8. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు అద్దుగో నిన్న నేడు ఒకటే రీతిగా. యేసు నిన్న అంటే ఆయన పుట్టక ముందు, నేడు అంటే ఆయన పుట్టి 33 సంవత్సరాలు జీవించింది. ఆరోహణమైన తర్వాత నిరంతరం ఎట్లా ఉన్నాడు? ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే ఆయన సృష్టి మీద సర్వస్వం. ఆయన సృష్టి అంతటికి ఆది సంభూతుడు. ఆ మాట మీ అందరికి తెలుసు, మీకు తీయవసరం లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన. ఆయన ఎవరు? క్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క గొప్పతనము అనాది నుంచి ఉన్నది. ఆయన అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన గురించి ఈ కొలసీ పత్రిక మనం చూస్తున్నాం. ఆయన అదృశ్యముల రండి 1 అధ్యాయం 15కి రండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? ఎలాగా అంటే చెప్పేస్తాడు పౌలు. ఆకాశమందున్నవయు భూమి యందున్నయు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా ఆయన చేతనే, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృష్టిస్తాడు. అయితే ఒక మాట, మన భారతదేశంలో ఒక మాట ఉంటుంది,
మన కాన్స్టిట్యూషన్లో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు. అంతేగా, ఇదే రాజ్యం. అన్ని రాజ్యాలది కాదు భారతదేశం. ప్రజల చేత నిర్మించుకుంటారు నాయకుల్ని. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యందు. లేక అలానే యేసు ఈ సృష్టి కూడా బై హిమ్, ఆఫ్ హిమ్, త్రూ హిమ్, ఆయన చేత, ఆయన ద్వారా. ఎందుకు వచ్చింది? ఆయన కోసమే వచ్చింది. మళ్ళా ఆయన చేసిపోయిండు ఇకంతా ఆయన పని కాదు, మళ్ళీ అంతా ఆయనకే. ఆయన చేత వచ్చింది, ఆయన ఎందు వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? ఆయన కోసమే వచ్చింది. రేపు సర్వ సృష్టికి ఎవరు తీర్పు తీర్చేది అని అంటే ఆయనే. అసలు ఆయన సింహాసనం మీద ఉండి రేపు కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చిన తర్వాత కూర్చొని చేసేది ఎవరంటే ఆయనే. అందుకే ఇది ఆయన కోసమే. ఏ క్రీస్తు ఎందు సృష్టి జరిగిందో ఆ క్రీస్తే దాన్ని విడిపించుకున్నాడు. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన చేత నిర్మించబడిన. అయితే ఏమున్నాయంటే అవి 4 రకాలు ఉన్నాయి చూడు. సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు. దేవదూతల శాస్త్రం చెప్తాం మీకు ఒక 2 నిమిషాలు. 2 కాదులే 5 నిమిషాలు చెప్తాం. దేవదూతల శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం. దేవదూతలు, దయ్యాలు 2 కలిసి ఉంటాయి వాళ్ళ శాస్త్రంలో. అదొక పెద్ద పుస్తకం. ఆ పుస్తకాన్ని 5 నిమిషాలు చెప్పాలంటే ఎట్టుంటుంది నా బతుకు. నాకు కష్టం కాదు, వినాలంటే మీకు కష్టమే, చెప్పాలి కానీ చెప్పకుండా మరీ బాగుండదు. దేవదూతలు 4 రకాల లెవెల్స్లో ఉంటారు. మనకెవరుంటారు ముఖ్యంగా మన దేశంలో? మన రాష్ట్రం తీసుకుందాం, రైట్? ఎవరుంటారు రాష్ట్రంలో? టాప్ ఎవరుంటారు? పైన ఎవరుంటారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి. అదే మీ డౌట్, నా బాధ. రాష్ట్రపతి టాప్ ఉండేది, ప్రధానమంత్రి అదే మీ డౌట్, అంతేనా? థ్యాంక్స్. మొదటిది రాష్ట్రపతి, 2 ప్రధానమంత్రి, 3 మంత్రులు, 4 ఎంపీలు. అంతే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు. పరలోకములో కూడా దేవదూతలు 4 స్థానాల్లో ఉంటారు. మొదటి స్థానం ఎవరు? సింహాసనములు. సింహాసనములు అంటే 2 ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తా. 2. ముఖ్యంగా మికాయేలు, గాబ్రియేలు. మికాయేలు, గాబ్రియేలు అత్యున్నతమైన లెవెల్లో ఉంటారు. సింహాసనములు అన్నప్పుడల్లా మికాయేలు, గాబ్రియేలు గుర్తుపెట్టుకో. 2 చెప్పు, నేను అదే చెప్తా. అక్కడ చూసి చెప్పరాదు, మీరు అడగాలని నన్ను, నేను చెప్పాలి. మొదటిది సింహాసనాలు, 2వది ప్రభుత్వములు. ఎవరంటే కెరూపులు, సెరూపులు. అవును. 3వ వాళ్ళు ఎవరు? ప్రధానులు. ఎవరంటే ప్రధానులు అంటే ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? ప్రిన్సిపాల్ అంటే నాలంటాడు. ప్రతి సంస్థకు ఒక అధినేత ఉంటాడు. నా సంతకం పెట్టందే ఏమి బయటకు పోదు. ఓనర్లు ఉంటారు కానీ వాళ్ళ సంతకాలు పడవు, మా సంతకమే పోవాలి. ప్రధానులు అంటే వాళ్ళు ప్రతి దేశానికి ఒక దూత ప్రధానుడిగా ఉంటాడు. ప్రధానులు. మంచి దూత ఉంటేనేమో మనకు సహాయం చేస్తారు, పడిపోయిన దూత ఉంటేనేమో దయ్యం తరపున పనిచేస్తారు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. దూతలు 2 రకాలు, పడిపోయిన దూతలు, నిలిచి ఉన్న దూతలు. భయపడకండి. పడిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళ లెవెల్ చాలా తక్కువ. పడిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో వాళ్ళ లెవెల్ కూడా 3వ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. పడిపోయిన దూతలు, ప్రధానులు. 4వది అధికారులు. ప్రధానులు,
అధికారులు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానులు అధికారులు అనే మాట మీకు ఇంకోటి చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక పక్కనే ఉంటుంది కదా, 6వ అధ్యాయం. అన్నీ వద్దు వాళ్ళ సంగతి, వాళ్ళ పేర్లు చదువు. 12వ అధ్యాయం 12వ వచనం చదవని పాప, ఆమెను చదవని మళ్ళీ. అద్దుగో మొత్తం ఎన్ని తెలుసా? అక్కడేమో బాగా గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ బాగా తెరిచి పెట్టుకోవాలి, బుర్ర బాగా నల్ల, మామూలుగా అర్థం కాదు ఇది. అసలే పొద్దున కాబట్టి ధైర్యంగా చెప్తున్నా, మీ ఇష్టం. ఇప్పుడే తినొచ్చినాం సార్ అంటే వీడిని ఏం చేయలేను. తినొచ్చారా లేదా? టిఫినే కదా తినేది. మన ఊరిలో టిఫిన్ తింటున్నారా? ఇప్పుడు సద్దానమేనా? సద్దానం మానేశారా? అసలు సద్దానం లేదా? ఉందా సద్దానం? ఆ సద్దానం అసలే పెరిగేసుకున్నారనుకో, ఇక అయిపోయినట్టే. సద్దానం తింటే తినండి కానీ, పచ్చడి వేసుకోండి కానీ, పెరుగు మాత్రం వేసుకొని చర్చికి రాకండి. పెరుగు వేసుకున్నారంటే నా పని అయిపోయినట్టే. అదే నిద్ర వస్తుంది, దాని గురించి చెప్పేది. రైట్? మంచిగా సద్దానం పెరుగన్నం వేసుకున్నాక మళ్ళీ ఛాయ్ తాగారండి, సరిపోతుంది. సరే అయిపోయింది, మీ నిద్ర లేచిండి నాకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పు. మొదటిది సింహాసనములు. ఎవరో? మికాయేలు, గాబ్రియలు. రెండవది ప్రభుత్వములు, సెరూపులు. ఆ రెండవ లెవెల్లో నుంచి పడిపోయినోడే సాతాను. సాతాను ఫస్ట్ లెవెల్లో పడిపోవాలా. మీరు చాలా ధైర్యంగా సంతోషంగా పండగ చేసుకోండి, ఈరోజు బాంబులు పేల్చండి. ఆడు ఫస్ట్ లెవెల్ అని మీరు భయపడుతున్నారు. మోసొత్తాను చూడు, సాతాను లేదేం లేదు పా, సాతాను లేదేం లేదు పా. అసలు చాలా పొరపాటు ఎక్కడ చేస్తున్నారంటే, సంఘాల్లో ప్రసంగాల్లో మనం ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు సాతాను వచ్చిండు. యేసు ప్రభు సాతాన్ని ఎప్పుడు పోల్చకండి. అసలు ఆఫ్టర్ ఆల్ సాతాన్ని గాబ్రియల్తో కూడా పోల్చకూడదు. గాబ్రియల్ కన్నా పెద్దవాడు, అంతకన్నా పెద్దవాడు ఎవరు? మిఖాయేల్. మిఖాయేలు మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న ఒక్కడు పడిపోయాడు, ఆడి పేరు సాతాను. ఇక మిగిలిన వాళ్ళందరూ మూడో లెవెల్ చూడరాదు. అక్కడ ఎవరున్నారు? ఏ లెవెల్ నుంచి ఉంది? ప్రధానులను, అధికారులను, ప్రస్తుత అంధకార లోకనాథులు. నాలుగోది కూడా ఉంది. చాలు, ఇప్పుడు చెప్తున్నా ఉండు. దయాలు ఎన్ని రకాలో చెప్తున్నాను. మొదటిది ప్రధానులు, అంటే ప్రతి దేశానికి ఒకని పెట్టుకుంటాడు. సాతాను రెండో స్థానం కదా, మూడో స్థానంలో ఉన్న వాళ్ళని పెట్టుకుంటాడు. మూడో స్థానం నుంచి పడిపోయిన వాళ్ళని పెట్టుకుంటాడు. ఉదాహరణ చెప్పన, దానియేలు గ్రంథంలో పారసీకపు దేశపు అధికారి గాబ్రియల్ని ఆపేస్తాడు, గుర్తుందా? ఆ అధికారి ఎవడనుకున్నారు? సాతాను పెట్టినోడు. సాతాను ప్రతి దేశానికి ఒక ప్రధానిని పెడతాడు. దేశానికి ప్రధానమంత్రి ఎలా ఉంటాడో సాతాను తరపున కూడా ఒకడు ఉంటాడు. ఆడు ప్రధాని, ఈయన ప్రధాని. మనం పోరాడేది ప్రధానితో కాదు, మన ప్రధానితో కాదు, సాతాను పెట్టిన ప్రధానితో. ఆయన పేరు ప్రధానుడు. వాళ్ళు ఎవరంటే దేశాధినేతలు. దేశానికి ఒకరిని పెట్టిండు, వాడు పరిపాలన చేస్తుంటాడు, ప్రధానుడు. రెండో వాడెవడు? అధికారులు. అధికారులు ఎవరు అనుకున్నారు? అధికారులు ఎవరంటే రోజు చేయాల్సిన పనులు, అడ్మినిస్ట్రేషన్ అన్నీ చేస్తారు. రకరకాలు. మనకు కనపడేదేమో కలెక్టరు, దాని వెనకాల ప్రధానులు, అధికారులు. ఐఏఎస్ అంటే ఏంటి? అది ఆ లెవెల్. ప్రధానుడు మన దేశానికి ప్రధానమంత్రి అనగానే వాళ్ళకు కూడా దయ్యం కూడా ఒక ప్రధానమంత్రిని పెడుతుంది, ప్రధాని ఆయన పేరు. రెండు, అధికారులు అనగానే దయ్యం కూడా ఒక అధికారిని పెడుతుంది. ఎంతమంది చూడట్టు పెట్టుకుంటున్నాడు. మూడు, లోకనాథులు. లోకనాథులు అంటే మనుషులు పట్టుకుంటారు.
మీ అత్తగారు వచ్చింది, మీ అమ్మ చచ్చిపోయింది కదా, చూడు మీ అమ్మ అప్పుడు ఏం చేసిందో ఎన్ని చెప్తారు. మీ అమ్మ ఏం రాలే, మీ అమ్మ పేరు పెట్టుకొని దయ్యం వచ్చింది. ఊరికి అనవసరంగా కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొట్టకండి, అన్నం పెట్టమంటే అన్నం పెట్టకండి. మీ అమ్మ రాలే, మీ తాత రాలే, మీ నానమ్మ రాలే, ఎవడు రాలే. ఈ దయ్యాలు, ఈ 3వ స్థానంలో ఉన్న దయ్యాలు, వాటి పేరేంటి? లోకనాథులు. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకొని అవన్నీ చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. అది లోకనాథులు. చివరిది ఎవరు? దురాత్మ. దురాత్మ అంటే మతాల్ని పుట్టిస్తారు. మతాలు ఒక్కొక్క దానికి బైబిల్కి సమానంగా ఉండే మతాల్ని పుట్టించుకుంటూ వస్తారు. ఇప్పుడు అర్థమైందా? మొత్తం ఎన్ని రకాలు ఉన్నారు? మొత్తం ఎన్ని రకాలు? పడిపోయిన దేవదూతలు 4. అసలు కొలసి పత్రికలో దేవదూతలు 4, ఎఫెసు పత్రికలో దేవదూతలు 4. ఆ నలుగురికి మధ్యలో 2 సమానంగా ఉన్నాయి. చూసిండ్రా? ఏమేమి ఉన్నాయి? ప్రధానులు, అధికారులు. ప్రధానులు, అధికారులు. అంటే మొత్తం ఎన్ని ఉన్నట్లు లెక్క? 6 లెవెల్స్ ఉన్నాయండి. దీన్నే దేవదూతల శాస్త్రం అంటారు. ఇక దేవదూతల శాస్త్రం చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. నేను ఒక 3-4 నిమిషాలు చెప్పేసిన, 5 నిమిషాలు చెప్పిన చాలు. ఇప్పుడు వీటన్నిటి మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఇప్పుడు లెక్కేసుకోండి. అందుకే 7వ దాన్ని వదిలేసిండు. మొదటిది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కింద ప్రధానులు, సింహాసనములు, ఆయన కింద ప్రభుత్వములు, దాని కింద ప్రధానులు, దాని కింద అధికారులు, దాని కింద ఆ 2 లేవు, వీడు పుట్టించుకున్నాయి. కొలసీలో ఉన్నాయా? కొలసీలలో కొత్త అపాయింట్మెంట్లు ఇచ్చిండు సాతాను. దేవుడు పెట్టినయే. ఈవిడు పడిపోయినాక ఇప్పుడు సాతానుకి ఎవరు భయపడతారు? సాతాను ఎవరికి భయపడతాడు? ఎవరికి? మిఖాయేలు అంటే వణికిపోతాడు. మిఖాయేలు పేరింటేనే సాతాను హడల్. యేసు ప్రభు పేరు అవసరం వాడికి, మిఖాయేలు పేరు చాలు. ఆఫ్టర్ ఆల్ అంతే. మిఖాయేలు పంపిస్తా అన్నామంటే అవుట్. మీరేం చెప్తున్నారు? పొరపాటున యేసు ప్రభు లెవెల్లో ఉన్న ప్రభా, ఇక నువ్వు తప్ప ఎవరు తట్టుకోలేరు ప్రభా అంటే, ప్రభు అంటాడు నా లెవెల్ ఆఫ్టర్ ఆల్, నేను దేవుణ్ణి, అది దయ్యం. ఆఫ్టర్ ఆల్ దేవదూత. పడిపోయిన దేవదూత అసలే దయ్యం. నరకం రెడీగా పెట్టి కూర్చున్నాడు. కాబట్టి మిఖాయేలుకే వణికిపోయే దయ్యాన్ని పట్టుకొని వస్తే యేసు ప్రభు పేరు చెప్తే ఇంకా భయంకరంగా వణికిపోతాడు. నేనన్నా మిఖాయేలుని చూస్తే వణికిపోతాడు, యేసు ప్రభు పేరు వింటే వణికిపోతాడు. పేరు చెప్తే చాలు. మిఖాయేలుని చూసిండా వణుకుతాడు. ప్రభువుని చూడ అవసరంలా. యేసు క్రీస్తు అంటే అవుట్, వాడికి అమ్మో అంటాడు. అందుకని ప్రభు ఏమన్నాడు? మీరు ఏది నా నామమున బంధిస్తారో అది బంధించబడుతుంది. ఇవి దేవదూతలకు మించిన శ్రేష్ఠుడు. అందుకే మన పాట ఉండేది కదా, ఏం పాట? మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. పాట లేదా? యోనా కంటే. ఏం పాట భాస్కర్? ఏం పాట ఉందా లేదా? ఆ పాట ఇది నా ప్రసంగమైనాక పాడి అప్పుడు ఆరాధనకి వెళ్ళాలి. సాధ్యమైతే ఒక్కొక్క వచనం పాడించి ఒక్కొక్కరిని ఆరాధన చేయించు. మనం 7 సిలువలో 7 మాటలు 7 ప్రసంగాలు చెప్తాం కదా, అట్లా ఎన్ని వచనాలు ఉన్నాయో అంతమంది చేత ఆరాధన చేయించు. పాట రాకపోతే నేనున్నా కదా, నేను లేకపోతే అసలు ఉంది ఆ సింగర్. పాపం ఆమె నేను పాడకుండా చేసిన ఇంతక పెళ్ళైనాక. అంతకుముందు సింగర్, ఇప్పుడుగా పాడుతుంది, ఏం బాధలేదు, పాడతాం. మేము ఇంట్లో ఫుల్గా పాడుకుంటాం. రోజుకు 3 పాటలు పడతాం, డ్రమ్స్ కొడతాం, అవి కొడితే చాలా కొడతాం మేము. ఇప్పుడు కొట్టట్లేడా? సరే, రాత్రి నేను వస్తూనే అనుకుంటే నాకు భార్య అంటుంది, ఈసారి మనం నెక్స్ట్ మీటింగ్కి ఆడకన్నా పోతే మన డోలక్ కూడా వేసుకొని పోదాం, ఎందుకంటే 6 గంటల ప్రయాణం డోలక్ కొట్టుకుంటూ పోదామని.
ఆమె తెచ్చుకున్నది, అవి తెచ్చుకున్నది, రూమ్లో పెట్టొచ్చింది. కాబట్టి మీకేం బాధ లేదు, ఆ పాట రాకపోతే పాడతాను. సరే, యేసు ప్రభువారు ఎవరికన్నా శ్రేష్ఠుడు? పడిపోని దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. పడిపోయిన వారికి హడల్, వణుకు. యేసు ప్రభు దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఇద్దరు వణుకుతూ ఉంటారు. ఒకళ్ళేమో ఆరాధనతో వణుకుతారు, పడిపోని దేవదూతలు. వాళ్ళు పేరు చెప్తేనే వణుకుతారు, వాళ్ళు రారు, వణుకుతారు, అమ్మో అమ్మో ఏమవుతారు. నిత్య నరకం వాళ్ళకుందని బాగా తెలుసు. భయముతో అన్న వణకాలి, భక్తితో అన్న వణకాలి, అందరూ వణకాలి ఈ క్రీస్తుకి. ఎవరు ప్రపంచంలో రెండే రకాలు ఉంటారు: భయముతో వణికేవాళ్ళు పాపులు, పడిపోయిన దూతలు. భక్తితో వణికేవారు పడిపోని దేవదూతలు, విమోచించబడిన ప్రజలు. మొత్తానికి వణికేవాడే ఉంటాడు ఈ క్రీస్తుకి. పొరపాటున ఎవడన్నా వణకపోతే ఎట్లా వణికించాలో ఆయనకి తెలుసు. క్రీస్తే సర్వం. నువ్వు మట్టిని చూసినా క్రీస్తే కనిపిస్తాడు, ఇసుకను చూసినా క్రీస్తే కనిపిస్తాడు, ఈ రాయి పట్టుకున్న క్రీస్తే కనిపిస్తాడు. ఎందుకంటే అన్నీ ఆయన కోసం, ఆయన చేత, ఆయన యందు, ఆయన కొరకు సృష్టించబడ్డాయి. In him, for him, through him, all the creation has been made. వణకాలి. ఓరకు ఆరాధన చేయటం కాదు, వణుకుతూ ఆరాధన చేయాలి. ఈ భూమి మీద రెండు వణికేవాళ్ళు ఉండాలి. ఒకళ్ళు భయంతో వణికేవాళ్ళు, ఇద్దరు భక్తితో వణకాలి. ప్రభువానికి స్తోత్రం. నేను ఏ పాటి వాడిని? నేను పాపిని, నన్ను నరకం తప్పించినావు. ఇది ఆయన యొక్క మొదటి అధ్యాయం. క్రీస్తే నా సర్వం. రెండో అధ్యాయంకి పోదాం. రెండో అధ్యాయంకి రండి. క్రీస్తే నా క్షమాపణ. అయిపోయింది నిన్న, నేను ఇప్పుడు చెప్పేదేం లేదు. రాత్రి ప్రసంగంలో అయిపోయింది. ఏందది? క్రీస్తే నా క్షమాపణ. నిన్న చెప్పా కదా, రెండో అధ్యాయం 13 నుంచి 15 దాకా 7 రకాలుగా మనల్ని సిలువలో క్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించాడు. ఏం చేసిండు? ఆ రుణపత్రమును ఎత్తివేసి సిలువకు మేకులతో కొట్టి, నా చేరాతతో రక్తముతో చేరాతను తుడిసివేసి, క్షమించి, జీవింపచేసి సాతాను నిరాయుధులుగా చేశాడు. సాతానుని నిరాయుధులుగా చేసి చివరికి వారిని బహాటముగా తెచ్చి చూపించాడు. ఓడిపోయిన రా బాబు అని. ఆ సిలువలో ఉన్న 7 విజయాలు మనకిచ్చాడు. అదే క్రీస్తు యొక్క సమాపణ. ఒక్క వచనం చదవాల్సింది, నేను చదవలేదు నిన్న, ఇప్పుడు చదవండి. ఆ ఒక్క వచనం చదువుదాం. క్రీస్తే 1 కొరింథీ 15 అధ్యాయం 57 వచనం. క్రీస్తే నా క్షమాపణ. విజయం, ప్రభు మనకిచ్చే విజయం, విజయం, విజయం. రండి. అసలే ఇప్పుడు ఆదివారం ఆరాధనలో ఉన్నాం. ఆ 57 వచనం అందరం కలిసి చదువుదాం. ఇక అదే మన ఆరాధన. 15, 57 తీసారా? 15, 55 నుంచి చదువుదాం. రైట్? చదివి తీసారా? 1 కొరింథీ 15 అధ్యాయం 55 నుంచి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కలుగునుగాక. అది కూడా పాట ఉంది సిఎస్ఐలో. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. ఆదివారం స్తోత్ర గీతాలు ఇవి. కలగదు. ఆయన మనకు విజయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయంకి రండి.
3వ అధ్యాయం ఏమని చెప్పిన, క్రీస్తే మా సంబంధాలు, క్రీస్తే మా సంబంధాలు. 3వ అధ్యాయం కూడా అయిపోయింది. నిన్న అమ్మగారు చెప్పింది కదా, పైనున్న వాటినే వెదకండి. ఏం చేయాలి? కొన్నిటిని చంపేయి, కొన్నిటిని విసర్జించు. కొన్ని చంపేయి, కొన్ని ఉదాహరణకు కొన్ని తప్పులు ఉన్నాయి, నీ కొడుకు తప్పులు చేశాడు, ఏం చేయాలి? చంపాలా విసర్జించాలా? విసర్జించు. కొన్నిటిని, అతనిలో ఉన్న వాటిని ఇది తప్పు అని చెప్పు. అదే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు భార్యతో ఉన్నావు, ఇంకొకటి వచ్చింది నీలోకి, చంపేయి. చంపేయమంటే మర్డర్ చేయమని కాదు, కట్ చేసేయి. ఇక ఏ విషయమును సంపూర్ణంగా ఖండించేయాలో కట్ చేయాలంటే ఏమంటారు? తెగదంపు తెంచాలి దాన్ని. అది తెగదంపు తెంచటం, విసర్జించటం. కొన్ని తెగదంపు తెంచేయి. నీ ఒక పెళ్ళైన దాంట్లోకి భార్యాభర్తల మధ్య ఇంకోటి దూరితే ఏం చేయాలి? తెగదంపు చేయి. మెల్లుగా చేస్తా, ఆలోచన చేస్తా, అటేమైద్దో ఇటేమైద్దో. తెంచో తెంచో. నా కొడుకు తప్పు చేసిండే, ప్రార్థన చేయి, నచ్చ చెప్పు, అయ్యా వద్దురా, జాగ్రత్తరా, దూరంగా ఉండు, విసర్జించు. కొన్ని వెంటనే తెగొట్టు, విసర్జించు. మన చెడ్డ అలవాట్లు ఉన్నాయి మనలో, వాటిని విసర్జించు. మనలో ఉన్న వాటిని కూడా చంపే. మన పాపమును వాటి యొక్క ఇచ్చలతోనూ వాటిని చంపే. చంపాలి, విసర్జించాలి. ముఖ్యంగా తద్వారా, అసలు రహస్యం ఏంటంటే తద్వారా సంబంధాల్ని మేలు కొలుపుకోవాలి. అది లింక్. 3వ అధ్యాయంది నన్ను అక్కడ ఆపేసింది. అందుకని ఏం చేయాలి? చంపే వాటిని చంపేయి, విసర్జించాల్సిన విసర్జించు. ఇవేమో చేయకూడనివి. చేయాల్సినవి ఏంటంటే సంబంధాలు మంచిగా పెట్టుకో. సో చంపాల్సిన వాటిని చంపేసి విసర్జిస్తే అప్పుడు మీ సంబంధాలు మెరుగైతాయి, మంచి అవుతాయి. ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ఉద్యోగంలో సంబంధాలు ఉంటాయి, కుటుంబంలో సంబంధాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి మధ్య సంబంధాలు. ఈ 3 సంబంధాలు ఫస్ట్ నుంచి సురేష్ అన్న కూడా చెప్తున్నాడు కదా, నేను కూడా విన్నా కదా, ఫస్ట్ రాత్రి చెప్పింది అదే కదా. చంపే. కాబట్టి కొన్నిటిని చంపేయకుండా, కొన్నిటిని విసర్జించకుండా సంబంధాలని నువ్వు మంచిగా చేసుకోలేవు. యువర్ రిలేషన్షిప్స్ కెనాట్ బి బెటర్ వితౌట్ కిల్లింగ్ దెమ్ ఆర్ సెండింగ్ దెమ్ అవుట్. ఇది గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. ఇక రండి 4వ అధ్యాయంకి పోదాం. ఇక్కడ కూర్చో, లేకపోతే ఇక్కడ చేరేయమ్మంట. పైకి కూర్చోగలుగుతావా? పర్లేదంటే అటు తిప్పేసుకో, అది బెటర్. నువ్వు కూడా కూర్చుంటే సరిపోండి, తోడు కూర్చో. ఓకే, రైట్. 4వ అధ్యాయంకి వెళ్దామా? ఇక అయిపోయింది, 3వ అధ్యాయం కూడా అయిపోయింది. 2వ అధ్యాయం ఏమో రాత్రి నేను చెప్పిన, నిన్న పొద్దున్నే అమ్మగారు ఏం చెప్పింది? 3వ అధ్యాయం చెప్పింది. ఈరోజు 1వ అధ్యాయము 4వ అధ్యాయంతో అయిపోయినట్లు వచ్చినాం మేము. అవి అనుకుంటారు, అబ్బా ఎట్లా చేస్తున్నారు అని. ఇదే సిలబస్ చెప్పటం అంటే కాలేజీలో మేము సిలబస్ ఎట్లా చెప్తారంటారు. 4వ అధ్యాయంకి రండి. కొలస్సీ 4వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 2 నుంచి 6 వరకు. 4వ అధ్యాయం 2 నుంచి 6 వరకు చదువు.
ఇది సాక్ష్య జీవితం. ఈ 4వ అధ్యాయం 1వ వచనానికి ఏమైంది? యజమానులారా పరలోకం ఎందుకు చెప్పాడు తెలుసా? మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ సాక్షులై ఉండండి. సాక్ష్యం. మీరు కూలి పని చేసుకుంటే, పొలం పనికి వెళ్తే పొలం పనిలో సాక్షులై ఉండండి. ఆ నాట్లు వేసేటప్పుడు మా అమ్మ ఏం చేస్తూ ఉండేదంటే పాటలు పాడుతూ ఉండేది. పాటలు పాడుతూ నాట్లు వేస్తుంది. మీరు ఎవరికైనా అలవాటు ఉందా పాటలు పాడుతూ నాట్లు వేసే అలవాటు? అవి కూడా రక్షణ గురించి పాడండి. విశ్వాసులు అయితే ఆరాధన గురించి పాడుతూ నాట్లేయండి. అవిశ్వాసులని చుట్టుపక్కల ఉంటే రక్షణ గురించి పాడండి. నిన్న కూడా మీరు పాడుతున్న పాటలు 2 రకాలు పాడుతున్నారు. పాడండి. ఎక్కువ రాత్రి పాడే పాటలు ఎక్కువ కూడా రక్షణ గురించి పాడాలి. అట్లా పాడుతూ ఉండాలి. యజమానులారా, మీరు యజమానుల దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నారో ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఏం చేయండి అంటే మీరు ప్రార్థన చేయండి మొదట. 2, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. 4వ అధ్యాయంకి ఏం పేరు పెట్టినా నేను? సాక్షులై ఉండుట. సాక్షులై ఉండుట. సాక్ష్యం చేసేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను బీటెక్ చదువుకునేటప్పుడు అందరికీ వాక్యం చెప్పాలని డిసైడ్ చేసిన. ముఖ్యంగా మా క్లాసులో 60 మంది ఉంటారు. 60 మందికి వాక్యం చెప్పాల్సిందే. అందరికీ ఒక్కొక్కరికి వ్యక్తిగత సువార్త చెప్పకుండా నా బీటెక్ అవ్వకూడదు. అది నా బాధ. మొదలుపెట్టిన సమయం సద్వినియోగం చేసుకోవాలి. నేను సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే నీ సమయం సద్వినియోగం చేసుకోవడం కాదు. ఆడి సమయం కూడా నువ్వు చూసి మాట్లాడాలి. ఒక్కడి కోసం వాక్యం చెప్పడానికి ఏడకి వెళ్ళేవాడిని తెలుసా? నేను బస్ స్టాండ్లో పోయి ఆడు బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆడు పోయేది ఒక ఊరు, ఆడు ఇటుపోతాడు, నేను ఇటుపోతా. కానీ ఆడి దగ్గర నుంచునేవాడిని. ఆడు అడిగేవాడు, ఒరే ఇటు ఏడకెంత నుంచున్నావురా నువ్వు అంటే, లేదులేరా నువ్వు బస్ ఎక్కేదాకా నీతో ఉందామని ఉన్నానంటే వాడు సంతోషంగా ఉండేవాడు. అబ్బా నన్ను జాన్ పాల్ బస్ ఎక్కిస్తున్నాడని కూడా వచ్చిండ్రా అని. ఆడు వెళ్ళాల్సింది ఇటు, నేను పోవాల్సింది ఇటు. కానీ ఆడు బస్ దగ్గర ఉండేవాడిని. ఆడు బస్ ఎక్కటానికి బస్సు వచ్చే లోపు ఆడికి సువార్త చెప్పేవాడు. సమయం సద్వినియోగం చేసుకోవటంలో నేను చేసిన మొట్టమొదటి పని తోటి విద్యార్థులను బస్ ఎక్కించటం. 2వ పని ఇంకొకడు ఉండేవాడు. వాడి పేరు, వాడు ఇప్పటికీ నాకు స్నేహితుడే. వాడు క్రైస్తవుడు. ఇందాకేమో అన్యుడు. వాడి పేరు బాలాజీ. ఆడినేమో బస్ ఎక్కించక్కడ వాక్యం చెప్పాలి. ఈడు క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు. అప్పటికి మారు మనసు పొందలే, ఇప్పుడు బొద్దేళ్లే. ఆడి పేరు పాల్ శ్రావణ కుమార్. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. ఆడికి వాక్యం చెప్పాలంటే ఆడు అసలే క్లాసులో టాపర్. నువ్వు మళ్ళా మాట్లాడితే నా టైం వేస్ట్ అయిపోద్ది, నాకు టాప్, నేను ఫస్ట్ ర్యాంక్ రాదని నన్ను తిడతాడు. రేయ్ ఊరుకో అంటాడు. అందుకే నేనేం చేసేవాడిని, ఆడి కోసం లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఒకడికేమో బస్ కాడికి వెళ్ళాలి, ఇంకొకడికేమో లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీకి వెళ్తే అక్కడ ఒక బోర్డు ఉండేది. లైబ్రరీ ఏం బోర్డు ఉంటుంది? అద్దుగో నిశ్శబ్దం అని ఉండేది. నేను వాక్యం చెప్తుంటే లైబ్రరీని చూసి బోర్డు, నేను ఆ బోర్డు చూసుకుంటూ ఈడు చూసుకుంటూ నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కష్టం అయిపోయింది. 3వది ఏంటంటే లంచ్ బ్రేక్. చెప్తున్నా, చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త చెయ్యి. 3వది లంచ్ బ్రేక్ వాడుకునేవాడిని. 4వది అందరూ పోయిన తర్వాత అదే రూములో మోకరించి ప్రార్థన చేసేవాడిని. క్లాసులు అయిపోయినాక మోకరించి ప్రార్థన చేస్తుంటే వాచ్మ్యాన్ లైట్లు బంద్ చేసుకోవడానికి టుక్ 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 అని కొడతా వచ్చేవాడు. అది నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన కథ. అక్కడే చదివినాను నేను. ఇప్పటికీ ఈ చెప్పుకుంటారు జనవాడ. ఇప్పటికి అక్కడ ఇయ్యు బుట్టి 50 సంవత్సరాలు అయింది. అదైపోయిన తర్వాత ఇక ఒక్కసారి మహాభయంకరమైన సంగతి వచ్చింది. మేమందరం కలిసి టూర్కి వెళ్ళినాం. ఎప్పుడైనా వెళ్ళారా మీరు టూర్కి? ఏ ఊరు వెళ్ళావు?
విజయవాడ పోయినాం. మమ్మల్ని చెన్నై తీసుకెళ్లారు, మద్రాస్. వారం రోజులు, 4వ సంవత్సరంలో వారం రోజులు. ఆ టూర్లో అందరికీ పక్కన కూర్చున్న వాళ్ళందరికీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని. వాళ్ళు వేరే పని, నాది వేరే పని. అందరూ ఇక రాత్రికి అందరం హోటల్లో ఉంటాం కదా. హోటల్కి వస్తుంటే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన పేరు సూర్యప్రకాష్, ఆయన బ్రాహ్మణుడు. సూర్యప్రకాశ్రావు గారు నన్ను అన్నాడు, జాన్ పాల్, నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత సంతోషంగా ఉంటావు, దానికి కారణం ఏంటి? నీకు పైసలు లేవు, బట్టలు చక్కగా లేవు, నాకు బూట్లు కొనుక్కోవటానికి డబ్బులు లేవు, చెప్పులు వేసుకుని వెళ్ళేవాడిని. బస్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, 4 కిలోమీటర్లు రోజు నడిచి మళ్ళీ నడిచి వచ్చేవాడు. ఆ మట్టి బుట్టి బాగుండదని కాలంలో కడుక్కొని మళ్ళీ ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాడు. అట్లాంటి వాడికి మేమన్నీ ఉండి మేమేమో దుఃఖంగా ఉంటున్నాం, నువ్వంతా సంతోషంగా ఉంటావేంటి? అప్పటికి నేను మారుమనసు పొంది ఎంతకాలం అయింది? 5 ఏళ్ళు అయింది కదా. ఫస్ట్ ఇంటర్లో అయ్యంగానే మారుమనసు చెప్పే కదా. అంటే ఎన్నేళ్ళు? బీటెక్ అయిపోయేటప్పుడు 5 ఏళ్ళు. ఆ మాట అన్నాడు ఆయన. ఆయనకి వాక్యం చెప్పినాడు కొంచెం. చివరికి ప్రాజెక్టు చేయటానికి పోలే. ప్రాజెక్టు చేయాలి కదా, తెలుసుగా, బీటెక్ అంటే ప్రాజెక్ట్ ఉంటుంది. శనివారం ప్రాజెక్టుకి పోయి భయపడుతున్నాం. అందరూ కబురు చేసిండు. ఆ రోజు సెల్ ఫోన్ లేవు కదా, ఇది 86లో సంగతి. కబురు చేసాడు, జాన్ పాల్ ఎక్కడున్నాడు, పిలవండి. ఎవడాడు? వాడు ప్రాజెక్టుకి రాలేదండి, పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలా. తెల్లారి పొద్దున్నే వెళ్ళినా. ఆదివారం పొద్దున్నే పోతే ఆయన ఇంటికి పోయి క్షమాపణ చెప్పడానికి పోయినా. సారీ సార్, నేను రాత్రి రాలేదు. ఏమైందా? మేమంతా పని చేసినాం కదా, నిన్న సాయంకాలం అంతా రాత్రి దాకా చేశాం కదా, ఏమైంది? సార్ రాత్రి ప్రసంగం చేస్తున్నా సార్ చర్చిలో. అప్పుడు బీటెక్ 4వ సంవత్సరంలో నేను అసిస్టెంట్ పాస్టర్ని చర్చికి. మా పాస్టర్ గారు నా మీద పెట్టి సంఘాన్ని మొత్తం ఇచ్చి వెళ్ళిపోయిండు. నేను ఆ సంవత్సరంలో నేను చేసే పనులు ఏంటంటే పుట్టుకలు చేయాలా, సాగు చేయాలా, కుటుంబ ఆరాధన చేయాలా. సార్ నిన్న ఉపవాస ప్రార్థన ఉంది సార్, నేను రాలేకపోయినాను. అదేందయ్యా, ఒకరోజు ఎగ్గొట్టలేవా? నేను ఎగ్గొట్టలేను సార్, నేను పాస్టర్ని సార్, బీటెక్లో అసిస్టెంట్ పాస్టర్ని నేను. అప్పుడు ఆయన అన్నాడు, సరే ఈరోజు రా, ఇప్పుడు రా అన్నాడు. లేదు సార్, ఈరోజు ఆదివారం కదా సార్, ప్రసంగం చేయాలి సార్. ఒరే, రాత్రి ప్రసంగం చేసి ఇవాళ ప్రసంగం చేస్తే ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తావరని తిడతాడు అనుకున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ ప్రసంగం ఏదో నాకు చెప్పు అన్నాడు. ఎట్టుంటుంది ఇక, ప్రాణం లేసొచ్చింది. ప్రసంగం ఏదో నాకు చెప్పు అన్నాడు. ప్రాణం లేసొచ్చి బైబిల్ తేలేదు సార్ అన్నా. ఆయన వెంటనే అన్నాడు, ఏమే, మన ఇంట్లో ఉన్న బైబిల్ తీసుకొచ్చి నువ్వు కూడా కూర్చో, జాన్ పాల్ ప్రసంగం చేస్తాడు. వాళ్ళ ఇంట్లో బైబిల్ ఎందుకుందో మరి. తెచ్చారు. ఆ బైబిల్ తీసుకొని 45 నిమిషాలు ప్రసంగం చేసిన బీటెక్ స్టూడెంట్ని. అంతలోకి నా 60 మంది విద్యార్థులలో 4 మిగిలిండ్రు, ఆడపిల్లలు కదా, చెప్పలేకపోయినా. ఆ 4 వచ్చారు హెచ్ఓడి దగ్గరికి. వస్తే ఆ 4 కలిసి వచ్చి ప్రాజెక్టు కోసం వచ్చారు. అప్పుడు మా హెచ్ఓడి అన్నాడు, అమ్మాయిలు రండి, జాన్ పాల్ ప్రసంగం చేస్తున్నాడు రండి. అయిపోయిందా? నా 60 అయిపోయింది. సమయమును సద్వినియోగం చేసుకో. చదువుదాం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. పిచ్చి పిచ్చిగా నడవకండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, జ్ఞానం కలిగి నడవండి. నీ సంఘములో ఉన్న వారి గురించిన తప్పుడు విషయాలు, చెడ్డ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకు, వాళ్ళకి తెలియదు. అన్యులు జ్ఞానంగా నడుచుకో. ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలుసుకో. అక్కడ దేవుని ప్రేమ గురించి చెప్పు, సువార్త చెప్పు. మా సంఘంలో ఒకడు ఉన్నాడు, ఆడు నన్ను తిడతాడు, ఆడంతా నా డబ్బులు తీసుకున్నాడు, నాకు డబ్బులు తీసుకుని వాడు డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టాడు, ఇలాంటివి చెప్పకు. సంఘము వెలుపటి వారితో మాట్లాడటం ఎలా మాట్లాడాలో నేర్చుకో. సంఘములో ఉన్న వారికి మాట్లాడు, తప్పులేదు.
ఇప్పుడు ఏం చేస్తాడు? సంఘములో వెలుపటి వారి గురితో జ్ఞానంతో నడుచుకో. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి తెలుసుకో. వాళ్ళు వెలుపటి వారు అంటే విశ్వాసమునకు రానివారు. అది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అవిశ్వాసులందరూ సంఘమునకు వెలుపటి వారి గురించి జ్ఞానముతో నడుచుకో. జ్ఞానంగా నడుచుకో. నువ్వు జ్ఞానంతో నడుచుకోకే జనం రావటం లేదు. ఇంకా నడుచుకో, అందరూ రప్పించులోనకి. ఇంకేం చెయ్యి? ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరమనో అది మీరు తెలుసుకొనుటకై. ప్రతి మనుషుడు ప్రశ్నలు అడుగుతాడు. అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నేర్చుకో. విమర్శించకు, వారిని కట్టు, వాడిని తిట్టకు, వాడిని ఆదరించు. సంఘము వెలుపటి వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చాలా జాగ్రత్తగా. నేను అప్పుడు బీటెక్లో నా పరీక్షలకు సిద్ధపడతా ఉంటే సీరియస్గా ఒకడు వచ్చి నా దగ్గరికి రాత్రి వచ్చి, రై మన కాలేజీ ప్రిన్సిపాల్ని పీకేపిస్తా, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ని పీకేస్తానంటాడు. మన ఎమ్మెల్యేకి చెప్పి ఆయన పీకేస్తా. ఎందుకు రాడు మీద అంత కోపం నీకు? ఆడు నేను చేయని తప్పు నా మీద రుద్దాడు, నన్ను తిడుతున్నాడు, ఆడిని లేపేస్తా. ఆడికి నేను జ్ఞానముతో మాట్లాడాల్సి వచ్చింది. రాత్రి చదువుకుంటున్నప్పుడు వచ్చాడు ఆడు. ఆడిప్పుడు కూడా ఉన్నాడు. మొన్ననే మేమిద్దరం ఆడి కొడుకో కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చాం. ఆడి పేరు రవిచంద్ర. వారు రిటైర్డ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చాను అన్నట్టు. వస్తారు. జ్ఞానముగా ఉండు. ఏం మాట్లాడాలి, ఎలా ఉత్తరం వేయాలి, చిన్న చిన్న విషయాలే. చిన్న చిన్న విషయాలు. నీ యవనస్తుల సమస్యను ముసలి దగ్గర తీసుకెళ్తారా? మీకే చెప్తారు కదా. నువ్వు అప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకో. ఎలా మాట్లాడాలో తెలుసుకో, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకో. ఇట్లనే ఒకసారి వాడితో, ఇందాక శ్రావణ్ కుమార్ అని చెప్పినాను కదా, వాడు ఏం చేసిండు, నాకు ఒక వాగ్దానం చేసిండు. అరే నువ్వు క్రైస్తవుడు కదరా, కనీసం ఒక పని చేయరా. నువ్వు నామకార్థ క్రైస్తవుడు కదా, ఒక పని చేయరా, కనీసం ఆదివారం సినిమాకు పోకురా అంటే వాడు నాకు కొట్టేసిండు. జాన్ పాల్, 4 సంవత్సరాలు నేను ఆదివారం సినిమాకు బాను అని. ఆ రోజు మేమందరం హోటల్లో ఉన్నాం మద్రాసులో, టూర్కి వెళ్ళాం కదా. ఆ రోజు ఆదివారం రోజున ఈరోజు మేము సినిమాకి పోతాం అన్నాడు. నువ్వు ఒక్కడే ఉండిపోతావు జాన్ పాల్ అన్నాడు. హోటల్ మొత్తం నువ్వు ఒక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు. అంటే నేను అన్నా, రే నువ్వు ఆ రోజు నాకు వాగ్దానం చేసినావు ఏమని, ఆదివారం సినిమాకు పానని అనగానే దొరికిపోయాడు. ఆవిడకి మానేశాడు. ఆవిడ మానేస్తే అందరూ మానేశారు. అందరు కూర్చోబెట్టి అర్ధరాత్రి 12 గంటల వరకు 3 గంటల సేపు సువార్త చెప్పినారు. సమయమును సద్వినియోగం చేసుకో. ఎన్ని సందర్భాలు వచ్చినాయి. నాకు ఒక విద్యార్థిగానే, ఒక చదువుకుంటున్న బీటెక్ చదువుకుంటున్న విద్యార్థికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి నాకు. వాళ్ళందరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ స్టూడెంట్స్ బాదుకుంటూ కొట్లాడుకుంటుంటే వాళ్ళందరూ ఒక రాత్రి కలిస్తే నేను పోయి కూర్చున్నా. అరే బాధపడకండి రా, రే అన్యాయం జరిగిందిరా, అన్యాయం జరిగింది, కొట్టకుండా ఊరుకుంటామా అంటే నేను అన్నా, దీనికన్నా అన్యాయం జరిగిందిరా ఒకడికి. ఆయన చేయని తప్పుకు అన్యాయం జరిగితే ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారా. జైల్లో వేసిన తర్వాత ఆయన గొప్ప మంత్రి అయ్యిండురా, ప్రధానమంత్రి అయ్యిండురా అనగానే వాళ్ళంతా అర్ధరాత్రి 12 గంటలకు అంటున్నారు, పదా వాడెవడో మాట్లాడదాం పదా. అప్పుడు నేను 2వ సంవత్సరం 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్నా. అరే జాన్ పాల్ పదరా, ఎవడరా 12 అయిందిరా, 12రా పోదాం, ఆడెవడో కలుసుకుందాం పదరా అంటే ఆడెక్కడ లేడురా, ఆదికాండం 37 అధ్యాయం ఉన్నాడు రా. ఆయన పేరేంటి అన్నారు వాళ్ళు, యోసేపు అని చెప్పిన. సమయము సద్వినియోగము చేసుకొనుట. సద్వినియోగం చేసుకో. ఒక విద్యార్థిగా అన్ని చేస్తే నేను లెక్చరర్గా ప్రిన్సిపాల్గా ఎన్నిసార్లు చేసిన
ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండాలి. నీ సంభాషణకు 3 లక్షణాలు ఉండాలి. ఉప్పు వేసినట్టు ఉండాలి, 2 రుచిగా ఉండాలి, 3 కృపా సహితం అంటే ఆదరించే మాటలు ఉండాలి. ఆదరించే మాటలు, కృపా సహితంగా ఉండాలి. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పు, వెలుగు. ఉప్పులాగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఆ రుచి, ఉప్పు చాలా మంచిది వెలుగు కన్నా. ఉప్పు ఏమో ఊరంతట్లో కలిసిపోతుంది. నువ్వు ఈ ఊరందరి మధ్యలో కలిసిపోవాలి, ఉప్పులాగా ఉండాలి. ఎవరన్నా వాళ్ళు అనుకున్నారట అసలు ఉప్పే లేకుండా తిందామని. ఏమంటుంది రుచి? ఇష్టం లేకపోయినా వేసుకుంటారు ఉప్పు. నువ్వు గరుకు ఉప్పు అయినా వేసుకుంటారు, మెత్తన ఉప్పు అయినా వేసుకుంటారు. ఉప్పు కావాలి, ఉప్పు లేకుండా తినరు. ఈ ఊరిలో నువ్వు లేకుండా బతకలేరు అన్నట్టు బతకాలి నువ్వు. ప్రతి దానికి నేను పిలవాలి. అక్క, ఓ అమ్మమ్మ, కొంచెం నాకు సహాయం చేయవా, మా ఇంట్లో దయ్యం పట్టింది, మా ఇంట్లో పిల్లలు మంచిగా లేరు, రావా, కొద్దిగా రావా, నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా, కొంచెం చెప్పవా. నీ యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచి గలదై కృపా సహితంగా సంఘమునకు వెలుపటి వారు క్రైస్తవులైనా నామకార్థ క్రైస్తవులైనా వారికి నువ్వు ఉప్పులాగుండాలి. ప్రభువుని అడుగు, ప్రభువుని జ్ఞానం ఇస్తాడు. ఇది క్రీస్తే నా సాక్ష్యం. ముగించేసిన మొదటిదేంటి? క్రీస్తే సర్వం. 2వ అధ్యాయం క్రీస్తే నా క్షమాపణ. 3 క్రీస్తే నా సంబంధాలు. 4 క్రీస్తే నా సాక్ష్యం. 5 చెప్పి ముగించేస్తా. ఫిలోమోను పత్రిక రండి, ఆ ఒక్క మాట చెప్పుకొని వెళ్ళిపోదాం. క్రీస్తే నా ప్రేమ, నా రుణం. నా ప్రేమ, నా రుణం. ఫిలోమోను పత్రిక ఒక వచనమే చదువుదాం, అదంతా ఇక మిగిలి అవసరం లేదు. 18వ వచనం. చాలా చెప్పనేలా అంటే నేను రుణపడి నేను మరలా తీర్తును. అతనేమన్నా అప్పు చేసి ఉంటే నేను తీరుస్తా, ఇప్పుడు నుంచి ఇంకా ఏమన్నా ఉంటే మరలా వచ్చి నేను తీరుస్తా. ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? సువార్తల్లో యేసు ప్రభు చెప్పలేదు? లోకాసువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు? నేను మరలా వచ్చి. నువ్వు పూటకూట ఇంటివారి దగ్గర పెడుతున్నాడు. పూటకూట ఇంటివానికి అప్పగించాడు. పూటకూట ఇంటివాడు అంటే ఎవరు తెలుసా? సంఘ కాపరి. సంఘ కాపరికి అప్పగించాడు. ఆయనకి 2 దేనారాలు ఇచ్చిండు, కొత్త నిబంధన, పాత నిబంధన. అయా, కొత్త నిబంధన, పాత నిబంధనతో అందరినీ పోషించాయా. ఇంకేమన్నా నువ్వు ఖర్చు పెట్టుంటే నేను మరలా వచ్చినప్పుడు నేను తీర్చును. దేవుడికే అప్పు ఉండేవాడే ఉండు. దేవుడు మన అప్పు తీర్చేవాడు. మన రుణమును తీసాడు. నేను చూసాం కదా, రుణపత్రాన్ని ఎత్తివేసి మన రుణాన్ని తీర్చినవాడు, మన రుణపత్రాన్ని తీర్చినవాడు. ఒక ఆయనంట, నేను ₹1,00,000 బ్యాంకులో కట్టాలి. నేను ₹1,00,000 బ్యాంకులో కట్టాల్సి వస్తే నేను వెళ్ళి నన్ను ఏం చేశారు? కట్టేశారు. కడతావా చస్తావా? అప్పుడు నీలాంటి వాడు వచ్చి, సార్ జాన్పాల్ సార్ని వదిలేసేయండి, ₹1,00,000 కట్టలేదు, నేను కడతా అన్నాడట. ఆడేం చేసిండు? 75,000 కట్టాడు. మరి జాన్పాల్ని వదిలేస్తారా? జాన్పాల్ని వదిలేకపోగా ఆయన్ని కట్టేశారు. అలాంటి వాళ్ళే దేవుళ్ళు అని పేరు చెప్పుకున్న వాళ్ళందరూ కట్టేశారు. దేవుడు సాతాను కట్టేసిండు. ఎందుకు ఏం కట్టేస్తావు? ఏమేమి వచ్చేస్తావు? కట్టేస్తారా? కట్టివేయబడిన పాపిని విడిపించటానికి మేము విడిపిస్తామని వచ్చిన వారందరూ కట్టివేయబడ్డారు.
సంపూర్ణంగా విమోచించిన క్రీస్తు మాత్రమే విమోచించి అందరిని విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన సంపూర్ణంగా తీర్చాడని మనకు ఎట్లా తెలుసు? సెలవులో ఆయన చెప్పిన 6వ మాట బట్టి తెలుసు. ఏంటి 6వ మాట? సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? నేను చెల్లించాల్సిన రుణము చెల్లించబడింది. కాబట్టి నేను చెప్పే ఈరోజు 5వ మాట, క్రీస్తే నా రుణము. రుణము. క్రీస్తే నా రుణం. కాబట్టి 5 మాటలతో దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. మొదటిది, క్రీస్తే సర్వం. 2, క్రీస్తే నా క్షమాపణ. 3, క్రీస్తే నా సంబంధాలు. 4, క్రీస్తే నా సాక్ష్యం. 5, ఫిలోమాన్ నుంచి క్రీస్తే నా రుణం. పాట దిద్దామా? ఏది కొట్టేవాడేడి? ఆ పాట ఉందా మీ పుస్తకం లేదా? ఎందుకు క్రీస్తే శ్రేష్టం? ఎందుకంటే ఎఫెసీ పత్రికలో చెప్పుంటుంది, క్రీస్తు శ్రేష్టమైన బలిని మనకిచ్చాడు. అందరికంటే శ్రేష్ఠుడు. ఎట్లా శ్రేష్ఠుడు ఆయన? మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడట, క్రీస్తు మాత్రం ఇంటి మీద నమ్మకమైన వాడట. అహరోను కంటే శ్రేష్ఠుడు, బలిదానముగా మనకిచ్చాడు. మోషే కంటే యోనా కంటే శ్రేష్ఠుడు, ఆయనే మన కోసం బలి అయిపోయాడు. ఈ పాట మనం పాడాలి. అయ్యో, మరి మాకు ఆ పరిస్థితి వచ్చినట్టున్నది. మీ గ్రూప్లో ఉంటే పెట్టుకయ్యా, నువ్వు కూడా రా, పాడదాం రా. నువ్వు కూడా రా, గ్రూపులో పెట్టు. నాకు పెట్టు ఫస్ట్. నా పెట్టేవా మనం? ఆ డ్రమ్ము కొట్టి అబ్బాయి దా, ఎట్రా కూర్చో.